సార్, మాజీ మంత్రి జానారెడ్డి వల్లే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ లేట్ అయిందని, నాకు మంత్రి పదవి రాకుండా చేసింది తనే అని రాజగోపాల్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఈరోజు విరుచుకుపడ్డారు. ఏంటి సార్, తెలంగాణ కాంగ్రెస్లో కుమ్ములాట్లు మొదలైనట్టేనా? తెలంగాణ కాంగ్రెస్ ఈ కుమ్ములాటలు అనేవి అవి సహజమేనండి. అయితే ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్కు బలమైన స్థావరం ఏదన్నా ఉంది అని అంటే అది ఉమ్మడి నల్గొండ జిల్లా. అంటే అక్కడ ఉన్న స్థానాలన్నీ గెలవడానికి వీలుగా ఉండే జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ కాలం నుంచి కూడా నల్గొండలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ఈ జిల్లాలో హేమాహేమీలు నాయకులుగా ఉన్నారు. జానారెడ్డి గారు, కోమటిరెడ్డి బ్రదర్స్, ఇట్లా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన వైఫ్, ఇద్దరు ఎమ్మెల్యేలు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఎమ్మెల్యేలు, జానారెడ్డి ఆయన కుమారుడు, ఇట్లా మరి ఉత్తా సుఖేందర్ రెడ్డి, అంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు చాలా బలంగా అక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నారు. అయితే ఇక్కడ మంత్రి పదవి ఆల్రెడీ కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒక బ్రదర్కి, సీనియర్కి వెంకటరెడ్డి గారు, ఆయన గతంలో కూడా మంత్రిగా చేశారు. ఆయనకి మంత్రి పదవి మంచి ముఖ్యమైన పోర్ట్ఫోలియో ఇవ్వటం జరిగింది. ఆయన అది అంతా కథంతా కూడా సుఖాంతమైంది. రేవంత్ రెడ్డి గారితో అండర్స్టాండింగ్ అది అన్నీ బాగా ఉన్నాయి. అయితే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆయన కూడా మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు. అంటే ఆయన కీలకమైన పదవిని కూడా ఆశిస్తున్నారు. అది దానికి మరి ఆ మునుగోడు ఆ ప్రాంతాల్లో అప్పటి నుంచే లోక్సభ ఎన్నికల నుంచే దానికి డీల్ సెట్ అయింది. ఆయనకి మంత్రి పదవి ఇస్తానని ప్రామిస్ చేశారనేది ఆయన వర్షన్. సరే, దానిలో భాగంగానే అడుగుతున్నానని చెప్తా ఉన్నారు. ఇక పోతే ఇక్కడ గత కొంతకాలంగా మరి మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ రీషఫుల్ అనేది పోస్ట్పోన్ అవుతా ఉంది తెలంగాణ. ఏది ఏమైనా నిజం మాట్లాడుకోవాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 15 నెలల కాలం దాటిన తర్వాత ఆశించినంత స్థాయిలో ఆయన కాంగ్రెస్ పార్టీ అభిమానులు కొంతమంది ఆశించిన స్థాయిలో లేదు అనేది వాస్తవంగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రజలు వ్యతిరేకతని ఎందుకు మూట కట్టుకుంటున్నారు అనటానికి చాలా కారణం. ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఉండదు. ప్రతిపక్ష దాడిని, అంటే ముఖ్యంగా కేటీఆర్ నాయకత్వాన టీఆర్ఎస్ అంటే ఇప్పటి బీఆర్ఎస్ చేస్తున్న దాడిని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఆయన మంత్రివర్గంలోని వాళ్ళే అందరూ కూడా ఏకదాటి మీద ముందుకు రావడం. మరి కేటీఆర్ గారు ఒక అవినీతి ఆరోపణ కానీ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మీద ఏదైనా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నల్గొండ నుంచి ప్రెస్ మీటు, కరీంనగర్ నుంచి ప్రెస్ మీటు, ఆదిలాబాద్ నుంచి ప్రెస్ మీటు అన్నీ ఏకకాలంలో మినిస్టర్స్ అందరూ కూడా ర్యాలీ అయ్యి ఫైట్ చేయాలి. అలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదు. ఏదో సీతక్కో ఇంకొకళ్ళు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు తప్పితే మరి విమర్శించి ఎదురుదాడి ఆ స్థాయి కలిగిన నాయకులు అనేక మంది ఉన్నా కానీ ఎవరు కూడా కేటీఆర్ని రేవంత్ రెడ్డి గారే మళ్ళీ ప్రతి విమర్శ ద్వారా చేసుకోవాల్సిన పరిస్థితులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఇకపోతే ఈ మంత్రివర్గ షఫుల్ అనేది సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటం వలన కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుంది. కానీ దీనికి పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశమే లేదు. ఇక రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇది సమన్యాయం చూస్తే, అంటే మామూలు పబ్లిక్ ఐకి ఇద్దరు బ్రదర్స్కి ఎలా ఇస్తారు అనేది పబ్లిక్ ఐకి కనిపించే విషయం కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే రాహుల్ గాంధీ గారికి జానారెడ్డి గారిని చేరవేశారు. జానారెడ్డి గారికి కూడా ద్వారా అది వెళ్ళింది అనేది ఆయన. జానారెడ్డి గారు ఏంటంటే ఆయన వయసు రీత్యా ఆయన రాజకీయాలకి రిటైర్మెంట్ అది కూడా ప్రకటించారు. అయితే ఆయన సలహాల మీదే కొన్ని నల్గొండ జిల్లా రాజకీయాల్లో రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక జానారెడ్డి గారు ధృతరాష్ట్రుడిలాగా నాకు అడ్డం పడ్డాడు నా పదవికి అనేది ఈయన కాంటెస్ట్. ఇక పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్లో ఇది మామూలు అని సహజధోరణంలో దాన్ని లెటర్ లైన్లో ఇచ్చేయటం జరిగింది. ఆయన వ్యక్తిగత అభిప్రాయము, ఇది పార్టీ లైన్ కాదు, రాజగోపాల్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏదో మాట్లాడుకున్నారు, ఇలాంటివన్నీ కాంగ్రెస్ పార్టీలో షరామావులే అని చెప్పి ప్రతి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అదే చెప్తారు.
ఏది కాంగ్రెస్ పార్టీలో ఇది సరమాములే. ఇప్పుడు రాజకీయం, ఇప్పుడు సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా ఉన్న తరుణంలో ఇలాంటివన్నీ కూడా షరామామూలని తీసేస్తే ప్రజలు కూడా షరామామూల్లాగానే కాంగ్రెస్ పార్టీని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ప్రజలు కూడా ప్రజలకి అది షరామామూలే. ప్రతిసారి అధికారంలో ఆల్రెడీ ఒకసారి బారాసాకి 2 సార్లు ఇచ్చాం అవకాశం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న కాంగ్రెస్కి ఒకసారి ఇచ్చాం. సరే, ఇక బీజేపీ అడుగుతుంది రేపొద్దున మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వండి ఒకసారి మేము చూస్తాము. వాళ్ళకి ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ అడ్వాంటేజ్ కూడా మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వలన ఎలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి బెనిఫిట్ అవుతున్నారు అని ఎగ్జాంపుల్ చూపిస్తాను. రేపు తమిళనాడులో కూడా అదే ప్లాన్ని బీజేపీ ఉపయోగించబోతాను. ఇప్పుడు తెలంగాణలో అదే ఉపయోగించబోతుంది. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో ఒకటే సర్కార్ ఉంటే మీకు ఇలా కాంగ్రెస్ కీచులాటలతో ఉండి ఆల్రెడీ బారాసాని 10 సంవత్సరాలు చూశారు కాబట్టి తగ్గితే బారాసా ఉంటుంది బ్యాకప్ కింద అనే అభిప్రాయం తెలంగాణ బీజేపీ నాయకుల్లో ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా సాక్షాత్తు మహేష్ గౌడ్ గారే పిసిసి అధ్యక్షుడే, రాబోయేది బీసీ ముఖ్యమంత్రి, వచ్చే ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని ఆయనే ప్రకటించారు. మరి కాంగ్రెస్ పార్టీ లైన్ అదేనా? కేంద్ర ఏఐసిసి పెద్దల మాట చెప్పారా? అది ఆ వివరణ అడిగిన వాళ్ళు లేరు, దాని గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. కానీ ఆయన అయితే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని పక్కనే పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ అని చెప్పేయటం జరిగింది. ఇక ఏ ముఖ్యమంత్రికి ఈ పదవి మీద పెద్ద ఇది ఉంటుందండి, శ్రద్ధ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికైనా ఎందుకు శ్రద్ధ ఉంటుంది? ఎవడు పడితే వాళ్ళు వచ్చి బీసీ ముఖ్యమంత్రి అంటే ఆయన ఏం చేయాలి? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కనుసూపు మేరలో కనిపించడం లేదు కదా. అధికారంలోకి వస్తుంది అని అనుకున్న హర్యానాలో రాలేకపోయారు, మహారాష్ట్రలో రాలేకపోయారు. మరి రేపు బీహార్లో పరిస్థితి ఏంటో తెలీదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇంకా తెలంగాణలో ఉన్న రాష్ట్రంలో మరి మంత్రుల్ని మార్చుకునే స్వేచ్ఛ రేవంత్ రెడ్డి గారికి లేకపోతే ఆయన ఏం పరిపాలన చేస్తారు? ఇలాంటి పరిస్థితులు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు ఇలా ఈ 4 సంవత్సరాల పాటు కొనసాగటం ఖాయం. ఇది అధిష్టానం నిరోధించలేదు, మరి అధిష్టానం అందరినీ కూడా సంతృప్తి పరచలేదు. కాకపోతే వీటన్నిటి వలన రేవంత్ రెడ్డి గారికి వచ్చే ఈ 4 సంవత్సరాల కాలం రేవంత్ రెడ్డి గారికి వచ్చే పెద్ద ఇబ్బంది కూడా ఏమి. ఇదండి సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.